ఇస్తున్నాం. దయచేసి తర్వాత ఆదిత్య గారు, తర్వాత చెప్పండి గట్టిగా కొట్టాలి. నెక్స్ట్ సుమంత్ గారు. చీఫ్ గెస్ట్ శ్రీమతి నీలోఫర్ యాసిన్. నెక్స్ట్ శ్రీనివాస్ గారు, కౌన్సిలర్ గారు సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. దయచేసి వారు వేదికను అలంకరించవలసిందిగా ప్రార్థన. మల్లేష్ యాదవ్ గారు, వైస్ ప్రెసిడెంట్, ఆయన కూడా వేదికను అలంకరించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. దివ్య దయాకర్ గారు, మా దాంట్లో తపస్వి స్వచ్ఛంద సంస్థలో పర్మనెంట్ ప్రాజెక్ట్స్ కింద మొదట వృద్ధాశ్రమం, తర్వాత అనాథాశ్రమం, తర్వాత గోశాల, తర్వాత ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ అకాడమీ, ఇంకోటి ఏంటంటే ఉమెన్ ఎంపవర్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ కింద స్కిల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇస్తున్నాం. ఇది ఎప్పటి నుంచి దాదాపు 15 సంవత్సరాల నుంచి ఇవి మావి జరుగుతూ ఉన్నాయి. ఇంతకుముందు కోవిడ్ బిఫోర్ ఏంటి అంటే రాజన్న సిరిసిల్ల మండలం మొత్తము మనం అక్కడ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ చేశాం సార్ స్కిల్ డెవలప్మెంట్లో. అప్పటి నుంచి మాకు ఈ ఇన్ఫోసిస్ సంస్థతో మాకు పరిచయం ఉంది. పద్మజారమణి గారు మాకు పరిచయం. అప్పటి నుంచి వాళ్ళ సంస్థ నుంచి మాకు సిఎస్ఆర్ కింద మనకి సపోర్ట్ అనేది వస్తుంది. అంటే మనకి మిషనరీ కావాలా, రా మెటీరియల్ కావాలా, మనం ప్రాజెక్ట్ ప్రపోజల్ పెట్టుకోవాలి సార్. అలా పెట్టుకున్నప్పుడు మనకి అప్లై చేస్తే మన తపస్వి స్వచ్ఛంద సంస్థ ద్వారా మనకి జరుగుతుంది. అక్కడ ఉన్నప్పుడు ఏంటి అంటే ఓన్లీ సర్టిఫికేషన్ ఇచ్చాము. అక్కడ వాళ్ళకి మిషనరీ అవసరం ఉండింది. అది చాలా రిమోట్ ఏరియా అనమాట. ఎలా అంటే లోపలికి వెళ్తుంటే కూడా మనకి అసలు వెహికల్ వెళ్ళే దారి కూడా ఉండదు. సో అలా ఉండే అక్కడికి కూడా మా రిమోట్ ఇన్ఫోసిస్ సంస్థ అక్కడికి కూడా వచ్చారు. ఇలాగే ఒక టీం యంగ్ బ్యాచ్ అంతా వచ్చారు. చరిత్ర అప్పుడు నాకు పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ పిఓసి అప్పుడు వాళ్ళందరూ వచ్చారు. అలాగా తర్వాత కోవిడ్ తర్వాత చాలా గ్యాప్ వచ్చింది. ఈ ఉమెన్ ఎంపవర్మెంట్ ఇలా కంటిన్యూ చేయాలని చెప్పేసి మేము ఏం చేసామంటే ఈ నాగారం మున్సిపాలిటీకి వచ్చిన తర్వాత ఇక్కడ అప్రోచ్ అవ్వడం జరిగింది. తర్వాత ఆర్పీలందరికీ కొంచెం మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చాము, మాకు ఇక్కడ మహిళలందరికీ స్కిల్ ట్రైనింగ్ ఇస్తామని. కానీ పెద్దగా రెస్పాన్స్ రాలేదు. సరే మన వర్క్ మనం చేసుకుందామని ఇక్కడ ఆఫీస్ అద్దెకి తీసుకుని వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది సార్. ఇన్ఫోసిస్ వాళ్ళని కూడా అప్రోచ్ అవ్వడం జరిగింది. ఇన్ఫోసిస్ వాళ్ళు రాకముందు మేము ఒక 100 మంది దాకా మేము బ్యాచెస్ చేసాము. పీస్ వర్క్ వాళ్ళకి ఇన్కమ్ వచ్చే విధంగా, వాళ్ళని ఎంటర్‌ప్రెన్యూర్స్ చేసే విధంగా మేము వాళ్ళని. ఈ యొక్క తపస్వి ఫౌండర్ పద్మ మేడం గారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. నాకే జోక్ కాదు, ఇంత పెద్ద ఎత్తున ఇంతమందిని ఏకతాటిపై తీసుకొచ్చి ఈ యొక్క ఆమె రెంట్ కట్టుకుంటూ కూడా చేస్తుందంటే కూడా ఆమెకు కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్తూ, ఇంకా ముందు మేడం దయచేసి నాగారం మున్సిపాలిటీ ఇంకా చాలామంది పేదోళ్ళు ఉన్నారు. అదేవిధంగా రాంపల్లి మా నాగారం మాకే వస్తుంది, మేము అక్కడ కూడా చెప్తాం. తప్పకుండా అక్కడ కూడా మీరు ఏర్పాటు చేయాలని మీకు తెలియజేస్తూ, ఒకవేళ అవకాశం వస్తే అట్లా కూడా చూద్దాం. దయచేసి మీరు ఇంకా మున్ముందు కూడా ఇదే విధంగా పేదోళ్ళకి సేవ చేయాలని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా పేరు పైన ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాం. రోజు వెల్ఫేర్ ఉమెన్ వెల్ఫేర్ ఎంపవర్మెంట్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్కి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి చైర్మన్ చంద్రారెడ్డి గారికి, అలాగే కౌన్సిలర్ శ్రీనివాస్ గౌడ్ గారికి, రేణుకా గారికి, దివ్య గారికి, ఇక్కడికి వచ్చేసిన సోదరిమణులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా ఈ తపస్వి వెల్ఫేర్ ఆర్గనైజేషన్ని అలాగే ఇన్ఫోసిస్ వాళ్ళని అప్రిషియేట్ చేస్తా ఉన్నాం, అభినందిస్తూ ఉన్నాం.
కొందరు ఏంటంటే జీవితంలో డబ్బులు సంపాదించి ఒక మంచి కంపెనీలు స్థాపించి అన్నీ అయిపోయిన తర్వాత ఒక సామాజిక సేవ చేయాలనే ఉద్దేశంతో కొందరు ముందుకు రావడం జరుగుతూ ఉంది. మన దేశంలో పెద్దవాళ్ళు, చాలా పెద్దవాళ్ళు, మన నాగారం స్కూల్ విషయంలో కూడా మనకి ఇంతకుముందుకు ఇండియన్ క్రికెటర్ కపిల్ దేవ్ గారు వాళ్ళు ఒక సంస్థ ఏర్పాటు చేసి మన స్కూల్లో టీచర్స్ ఇవ్వడం జరిగింది. ఇట్లాంటి వాళ్ళు రావడం చాలా అభినందనీయం, చాలా సంతోషకర విషయం. అలాగే ఇప్పుడు టైలరింగ్ అనేది మేడం వాళ్ళే ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికేట్ ఇవ్వడం, అలాగే ఆల్మోస్ట్ ఇది కుటీర పరిశ్రమ. మనకు ఇంతకుముందుకు మనం చిన్నప్పుడు మన సినిమాలలో కూడా చూసేవాళ్ళం, తెలుగు సినిమాలు అన్ని ఇండియన్ ఫిలిమ్స్, హిందీ ఫిలిమ్స్, ఏ సినిమాలైనా ఇంట్లో ఒక కుట్టు మిషన్ ఉంటే ఆ ఫ్యామిలీ అంతా ఆ కుట్టు మిషన్ పైన బతికేవాళ్ళు. ఇప్పుడు ఫుల్ డిమాండెడ్ అయిపోయింది. ఇప్పుడు టైలరింగ్ అనేది కొంచెం ఇప్పుడు మామూలుగా కాదు, అసలు డ్రెస్సింగ్ అనేది ఒక్కొక్క పెళ్లిలో లక్షలలో జరుగుతూ ఉంది. కాబట్టి మంచి అవకాశం మేడం పేరు పద్మజ గారు కానీ సుశీల గారు కానీ ఇంకా మిగతా వాళ్ళందరూ చాలా రిస్క్ తీసుకొని మీకోసం ఇంత సేవ చేస్తూ ఉన్నారు. కాబట్టి మీరు కష్టపడి ఇంకా మంచి పొజిషన్లోకి వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం. తపస్వి ఆధ్వర్యంలో మిషన్ ట్రైనింగ్ నేర్చుకుని అదేవిధంగా వారికి సర్టిఫికేట్ డిస్ట్రిబ్యూషన్ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నాగారం మున్సిపల్ చైర్మన్ చంద్రారెడ్డి గారికి, వైస్ చైర్మన్ మల్లేష్ యాదవ్ గారికి, అదేవిధంగా ఇన్ఫోసిస్ టీమ్, అదేవిధంగా ఈ సంస్థ నడిపిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. ఇక్కడికి వచ్చినాకనే తెలిసింది యాక్చువల్గా ట్రైనింగ్ ఓన్లీ కుట్టు మిషనే ట్రైనింగ్ ఇస్తున్నారు అనుకున్నాను ఇప్పటి వరకు. ఇక్కడికి వచ్చినాక నాకు తెలిసింది ఒక వృద్ధాశ్రమం, ఒక ఇట్లా ఎన్నో ప్రోగ్రామ్స్ చేస్తున్నారా అనే విషయం ఇక్కడికి వచ్చినాకనే నాకు తెలిసింది. స్కూల్స్ ఇలాంటి గోశాల కానీ ఇలాంటి ఆర్గనైజేషన్స్ ఇన్ని ఉన్నాయన్నది తెలియదు. చాలా సంతోషం. తపస్వి ఆధ్వర్యంలో మీరు అందరూ ట్రైనింగ్ అయ్యి ఈరోజు సర్టిఫికేట్లు తీసుకుంటా ఉన్నారు. మీ స్వశక్తితో మీ సొంతంగా మీరు ఎదగడానికి ఒక అవకాశం మనకు తపస్వి ద్వారా కలిగింది. ఆ అవకాశాన్ని మీరందరూ సద్వినియోగం చేసుకొని మీరు ఆర్థికంగా ఎదిగే విధంగా మీరందరూ కృషి చేయాలని సందర్భంగా నేను కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ స్టేజ్ని అలంకరించిన పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం అండి. అలాగే ఈరోజు మా తపస్వి స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా నాగారం సెంటర్లో 100 మందికి మనం ఈరోజు సర్టిఫికేట్స్ ఇచ్చుకుంటున్నాము. ఈ సందర్భంగా ఎవరైతే సర్టిఫికేట్ పొందుతున్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే మీరు ఇన్ని రోజులు నేర్చుకుని ఇక్కడ సర్టిఫికేట్ తీసుకోవడానికి కూడా వచ్చినందుకు నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. అలాగే ఇలాంటి కార్యక్రమాలను ప్రోత్సహించే మా ఫ్రెండ్స్ని, ఓకే, స్వప్న గారిని కానీ, శ్రీధర్ గారిని కానీ, శ్రీనివాస్ గారి టైమ్స్ కంపెనీ కానీ, తర్వాత జానకి గారు కానీ, వాళ్ళ భర్త వేణుగోపాల్ గారు కానీ అందరికీ కూడా, అలాగే మన స్వచ్ఛంద సేవా సంస్థకి మొట్టమొదటిగా మేము పెట్టింది వృద్ధాశ్రమం. అంటే పెద్దలకి ఆశ్రమం కల్పించి ఎవరికైతే వాళ్ళ పిల్లలు లేని వాళ్ళకి వాళ్ళకి అన్నప్రసాదాన్ని అందిస్తూ, అలాగే వసతి గృహాన్ని అందిస్తూ మనం ఇక్కడ సేవా కార్యక్రమాలు చేశాము ఈ సంస్థ ద్వారా. దానికి కూడా చైర్పర్సన్గా మనం కృష్ణప్రసాద్ గారని, ఆయన పెద్దవాళ్ళు సీనియర్ సిటిజన్గా ఆయన చైర్పర్సన్గా చేశాము. ఆయన కూడా చంద్రారెడ్డి గారు పక్కనే కూర్చున్నారు, ఆయన కూడా థ్యాంక్స్ చెప్పారు. ఇలాంటి కార్యక్రమాలకి కొంతమంది వాళ్ళ పనులను పక్కన పెట్టుకుని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు నేను వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాను. అలాగే ఈ సంస్థకి ఏంటంటే పర్మనెంట్ అంటూ ఒక బిల్డింగ్ అంటూ లేదండి, రెంట్ కట్టుకుంటూ ఈ సేవా కార్యక్రమం అంటే ఇంకా పూర్తి లెవెల్లో మేము చేయలేకపోతున్నామని నా ఒక కోరిక. అంటే మీకు కనుక వీలైతే మాకు ఒక ప్లేస్ని చూపెండి. అయితే మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ ఇస్తుందండి, సిఎస్ఆర్ ద్వారా కూడా మనకి బిల్డింగ్ కట్టించుకునే అవకాశం వస్తుందండి. సో ఎగ్జామ్షన్స్ ఉన్నాయి, ఏటీజీ ఉంది, ఎవరైతే ట్యాక్స్ కట్టుతారో వాళ్ళందరూ కూడా మనకి కనుక డబ్బులు డొనేషన్ ఇచ్చినట్టయితే వాళ్ళు ట్యాక్స్ కట్టక్కర్లేదు. సో అలాగే మనం డొనేషన్స్ మీదే పిల్లలకి చదువు చెప్పడం కానీ ఈ రెంట్ కట్టుకోవడం కానీ జరుగుతుంది. నిజానికి అది చాలా ఇబ్బందిగానే ఉంది. మీరు కనుక ఈ స్వచ్ఛంద సంస్థకి ఒక ప్లేస్ కనుక ఉంటే అన్నీ ఒక చోట పెట్టుకొని మనం చేసే అవకాశం ఉంటుందండి. దానికి ఏమన్నా మీరు హెల్ప్ చేయగలిగితే నేను చాలా హ్యాపీ.
సర్వీస్ వచ్చిందండి